హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే అయినా కూడా కొంచెం వేగంగా లెగవలసి వచ్చింది, ఎందుకంటే కొంచెం పని ఉంది. మనం తొందరగా లెగిస్తేనే కదా పని అవుతుంది అని చెప్పేసి నేను వేగంగా లేచి నేను ఫస్ట్ హెడ్ బాత్ చేసుకొని తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని తర్వాత పిల్లలకి లేచి వాళ్ళకి కూడా హెడ్ బాత్ చేసి నేనైతే కూర్చోబెట్టాను టీవీ వేసి. మా ఊడైతే జంగిల్ బుక్కి బాగా కనెక్ట్ అయిపోయాడండి. ఆ షేర్కే నడిచినట్లే ఇంకా ఇంకా అలాగా మోగ్లీని బాగా చూస్తున్నాడు, అవే మాట్లాడుతున్నాడు. అదేటో మాకు అస్సలు అర్థం కావట్లేదు. ఆ జంగిల్ బుక్లో షేర్ఖాన్ ఎలాగ అరుస్తాడో సేమ్ మా అబ్బాయి కూడా అలాగే అరుస్తాడు. అంత విధంగా ఆడు కనెక్ట్ అయిపోయాడు ఆ జంగిల్ బుక్కి. అయితే ఇంకా పాప అయితే బొమ్మలతో ఆడుకుంటుంది కదా, ఇంకా నేను ఏం చేశానంటే టిఫిన్ తీసుకొస్తాను ఆగండి అని చెప్పేసి ఇంట్లో అయితే ఆల్మోస్ట్ రుబ్బలు అయితే అయిపోయి కొంచెం అంటే దోశల పిండి ఉంది. దాంతో 4 దోశలే వచ్చాయండి. అయితే ఇంకా మా నలుగురికి సరిపోద్ది కదా అని చెప్పేసి నేను దానికి తోడుగా ఇంకేంటంటే బొంబాయి చట్నీ అయితే చేశాను ఈరోజు. ఏంటంటే పల్లీ చట్నీ చేద్దాం అనుకున్నాను. అప్పటికే కరెంట్ పోయి 1/2 అవర్ అయింది. ఈ మధ్య కానీ డైలీ కరెంట్ అయితే తీస్తున్నాడు, తీసిన వెంటనే కూడా ఇవ్వట్లేదు. ఒక 1/2 అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. రోజుకి 2 నుంచి 3 సార్లు అయితే కన్ఫామ్గా కరెంట్ అయితే పోతుంది. ఇంకా పిల్లలకు కూడా టిఫిన్ పెట్టేశాను. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళ బాబు టీవీ చూసుకుంటున్నాడు, పాప బొమ్మలతో ఆడుకుంటుంది బాగాన. ఇంకా వంటకి రెడీ చేద్దామని చెప్పేసి ఈరోజు సండే కదా, సండే అంటే కంపల్సరీగా మా ఇంట్లో స్పెషల్ ఉండాల్సిందే, అది తప్పదు ఇంకా. అయితే ఫస్టే చెప్పింది మమ్మీ నాకు చికెన్ బిర్యానీ చెయ్యి అని చెప్పేసి. అమ్మ చికెన్ బిర్యానీ నాకు చేయడం రాదు తల్లి అని అంటే నాకు ఎలాగైనా చెయ్యి అన్నది. నేనైతే చికెన్ అయితే తెప్పించాను, కాకపోతే నేను కాల్చిన కోడి తెప్పించాను. నాకు ఇలాగ వేడి నీటిలో పెట్టి కట్ చేసే కోడి కన్నా కాల్చిన కోడి ఇష్టం అండి, ఎందుకంటే దాని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నేను అదే తెప్పిస్తాను అనమాట. అయితే ఈరోజు కూడా అదే తెప్పించాను. అయితే నేను చెప్పాను అమ్మ నీకు బిర్యానీ చేసి పెడతాను కానీ చికెన్ బిర్యానీ కాదు అని చెప్పేసి అన్నాను. సరేలే అని చెప్పేసి అన్నది. నేర్చుకుంటాను చికెన్ బిర్యానీ కూడా, ఇంక పిల్లలు ఉన్న తర్వాత అన్ని వంటలు నేర్చుకోవాలి కదా. అయితే ఈరోజు అయితే నేను కొబ్బరి పాలతో బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ నేను వీడియో అయితే చూశాను యూట్యూబ్లో. నాకైతే ఈ వంట రాదు. అయితే ఇప్పుడు ఈ కాలంలో వంట రాకపోయినా కూడా భయపడక్కర్లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఏది కావాలన్నా ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అన్నీ తెలిసిపోతుంది. అయితే నేను కొబ్బరి పాలు బిర్యానీ కోసం కూడా యూట్యూబ్లోనే చూశాను, చాలా వీడియోలు చూశాను. చాలా సింపుల్గా ఏటున్నదో అదైతే నేను ఎంచుకొని ఆ విధంగా అయితే చేసుకున్నాను. అయితే మొన్న చట్నీ చేయగా ఇంకా ఒక చిన్న కొబ్బరి ముక్క అయితే ఉన్నది, దాంతో అయితే నేనైతే ఒక కప్పుతో రైస్ తీసుకున్నాను. ఆ కప్పు రైస్కి 2 కప్స్ ఆఫ్ నాకు కోకోనట్ మిల్క్ అయితే కావాలి. నా దగ్గర ఉన్న కొబ్బరి పెట్టి అయితే కరెక్ట్గా సరిపోయింది. నేను ఏ కొత్త వంటకం చేసినా కూడా తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. ఎందుకు అంటే ఏమైనా పాడైపోయినా పర్ఫెక్ట్గా రాకపోయినా వేస్ట్ అయిపోతుంది కదా. అదే తక్కువ అనుకోండి ఇంకా ఎలాగోకలాగా తినేస్తాం కదా అన్న వేలో నేను తక్కువ క్వాంటిటీలోనే చేశాను. అయితే నేను 1 కప్పు రైస్కి నాకు 2 కప్పులు కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను. నేనైతే ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ కుక్కర్ పెట్టి తర్వాత కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి దాని తర్వాత మసాలా వేసుకున్నాను. అదే బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నాను, అవి కూడా చాలా తక్కువ అయితే వేసుకున్నాను. దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని దాని తర్వాత రైస్ అయితే వేసుకున్నాను ఆ కప్పుతోటి. దాని తర్వాత మన ఇంట్లో హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకొని కొంచెం ఆ మసాలా రైస్కి పట్టేలాగా ఒక 2 మినిట్స్ అయితే ఉంచాను. దాని తర్వాత నేను ఈ 2 కప్స్ ఆఫ్ కోకోనట్ మిల్క్ని అయితే రైస్లో కలిపేశాను. అబ్బా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంత పర్ఫెక్ట్ ఫస్ట్ టైం చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా తక్కువే చేశాను. 2 విజిల్స్కి అయితే నేను గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, బాబు టీవీ చూస్తున్నాడు, పాప అయితే ఆడుకుంటుంది. నేను ఇంక చెప్పాను అమ్మ ఇంకా ఆట ఎత్తి పెట్టండి పెట్టేస్తాను అని చెప్పేసి. అలాగే మమ్మీ అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇంకా రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా. ఇంక చేతులు కడుక్కొని నేనైతే కుక్కర్ విజిల్ మూత తీయగానే ఆ స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి. రెగ్యులర్ నేను ఎన్నిసార్లు వెజిటేబుల్ బిర్యానీ చేశాను కానీ ఎప్పుడు అలా లేదు. అంటే ఇదంతా కొబ్బరిపాలు బిర్యానీ ఇంత బాగుంటుందా అని అనిపించింది నాకైతే. దానికి తోడుగా నేను చికెన్ కర్రీ అయితే వండాను. చికెన్ కర్రీ అయితే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే నేను రెగ్యులర్గా వండినట్టే వండేస్తాను, అంత పెద్దగా అయితే మనకి రాదు.
రాదని కాదు కానీ ప్రతి ఇళ్ళల్లోని కూడా వండుకున్నదే కదా, ఏదైనా స్పెషల్గా ఉంటే చూపించినా పర్వాలేదు కానీ రెగ్యులర్ కర్రీ ఏం చూపిస్తామని అయితే నేను వీడియో అయితే తీయలేదు. అయితే చికెన్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. 100 రూపీస్ చికెన్ అయితే తెప్పించాను. నేను ఇంకా మా ముగ్గురమే కదా అని కొంచెమే వండాను, ఇంకో కొంచెం కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే పిల్లలు అడుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ప్లేటింగ్ కోసం అని చెప్పేసి ఆ విధంగా నేను ఒక కప్పులో బిర్యానీ వేసి, కొబ్బరిపాలు బిర్యానీ వేసి ఆ విధంగా చేశాను. ఇంకా చికెన్ కూడా వేసుకుని నేను వీడియో కోసం తిందామా అని చెప్పేసి రెడీ చేస్తున్నాను. ఆ స్మెల్, ఆ టేస్ట్ ఉందండి, నిజంగా చెప్తున్నాను. ఇంత బాగా చేశానా, ఇంత బాగా కుదిరిందా అని చెప్పేసి అనిపించింది. అంత టేస్ట్ అయితే ఉంది. మరోసారి ఎప్పుడైనా ట్రై చేయాలి. కొంచెం క్వాంటిటీ ఎక్కువలో ట్రై చేయాలని అనిపించింది. అంత మసాలా లేకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. బిర్యానీ అయితే ఇంత బాగుంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ నేను ఒక 2 ముద్దలు తినేసి ఇంకా పిల్లలకైతే తెచ్చాను. నేను తినిపిస్తానంటే వద్దు మమ్మీ అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. వాళ్ళైతే తింటున్నారు. ఇక్కడ వాళ్ళ తమ్ముడికి కూడా అది తినిపించేస్తుంది. నేను తినిపిస్తానులే అమ్మ అంటే, నీకు ఎందుకు మమ్మీ శ్రమ, నేను తినిపించేస్తానులే అని చెప్పేసి అదే తినిపించేస్తుంది. నిజంగా టిఫిన్ కూడా నేనే తినిపించేస్తాను అంటది. కాకపోతే నేనేంటంటే చేతికి ఆయిల్ అయిపోద్ది, కిందన పడిపోద్ది అన్న వేలో వాళ్ళని తిన్నవ్వను. నేనే తినిపిస్తాను, నీట్గా తినిపిస్తాను కదా కింద పడకుండా అని చెప్పేసి. కాకపోతే అది అస్సలు ఒప్పుకోలేదు. తనే తింటాను అన్నది. సర్లే అని చెప్పేసి తింటున్నారు కదా అని చెప్పేసి చిన్న వీడియో అయితే నేను తీసుకున్నాను. తర్వాత వాళ్ళు అలాగే తింటున్నారు కదా, నా పని ఏం లేదు కదా అని చెప్పేసి నేనైతే ప్లేట్లో కొంచెం బిర్యానీ పెట్టుకొని తెచ్చుకున్నాను. చేసిందే కొంచెం కదా. అయితే ఇంకా నా ప్లేట్ ఇచ్చేసే, ఆ ప్లేట్ ఇచ్చేసి నువ్వు ఈ ప్లేట్ తీసుకొని చెప్పేసి నేను తెచ్చుకున్న ప్లేట్ అయితే తీసేసుకున్నారు ఇద్దరు కలిపి. సర్లే అని చెప్పేసి నాకైతే వాళ్ళు తిన్న ప్లేట్ అయితే ఇచ్చేసారు. ఇంకా తప్పదు కదా, నేనైతే ఆ ప్లేట్ తీసుకున్నాను. మా పాప అయితే మమ్మీ ఎంత బాగా చేసావు, రెస్టారెంట్ లాగా ఉంది అన్నది. అమ్మ నువ్వు మరీ నాకు అంత పెద్ద కాంప్లిమెంట్ ఇవ్వకు అని చెప్పేసి, నిజం మమ్మీ చాలా బాగా చేసావు, చాలా బాగుంది అన్నది. అంటే నిజంగా అది బాగుందండి, నిజంగా చాలా బాగా కుదిరింది. ఇంకా అందుకే అలా చెప్పిందేమో అని అనిపించింది. ఇంకా వాళ్ళ తమ్ముడికి తినిపిస్తూ అది కూడా తింటుంది. నేను కూడా తినేసాను. అమ్మ నాకు కొంచెం ఇవ్వండి అమ్మ అని కూడా అడిగాను. ఆయన కూడా వద్దు మేము ఇవ్వము అని చెప్పేసి ఇద్దరు అయితే తిన్నారు. చాలా తృప్తిగా సంతృప్తిగా అయితే తిన్నారు. చూసారా, ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా ఉందా మమ్మీ అని చెప్పేసి అన్నది. సాయంత్రానికి కొంచెం ఉందమ్మా అని చెప్పేసి, ఎందుకంటే కొంచెమే చేశాను కదా అని చెప్పి సాయంత్రానికి ఏదేమైనా మళ్ళీ వాళ్ళకి ఉంచాలని చెప్పేసి ఇంకా ఈవినింగ్కి కూడా కొంచెం ఉంచాను. ఫైనల్గా అయితే తినేసారు. తినేస్తే బాయ్ కూడా చెప్పింది. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.